హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో రోహిణి ఇంట్లో వండిందే అయితే మాకేం కాలేదు. అత్తయ్యకి మాత్రమే ఎందుకలా అయింది? అనగానే మీనా, అంటే నీ ఉద్దేశ్యం ఏంటి రోహిణి? ఇంట్లో నుండి తీసుకెళ్ళిన క్యారేజ్ ఏం చేశానంటున్నావు? అని అంటా ఉంటే బాలు, క్యారేజీయే మింగేసిందంటావా? అని అంటాడు. అప్పుడు ప్రభావతి, ఆ క్యారేజీని ఇంటికి తీసుకెళ్ళి పెట్టే దారిలో ఏ బండి దగ్గరో బిర్యానీ కొనుంటుంది అని అంటా ఉంటే మీనా, ఏంటి? మా పుట్టింటి మీద మీరెందుకు పడుతున్నారు? వాళ్ళేమన్నా తిండికి గతిలేని వాళ్ళనుకుంటున్నారా? అని అంటది. వెంటనే బాలు, ఈ పార్లర్ అమ్మలాగా పుట్టిల్లే లేదనుకుంటున్నారా? జైల్లో ఉన్న తండ్రి, పైలోకంలో ఉన్న తల్లి. పేరు గొప్ప, ఊరు దిబ్బ. అనగానే రోహిణి, మధ్యలో నన్నెందుకు లాగుతావు బాలు అనంటది. వెంటనే మీనా, ఆ నువ్వు మరి మధ్యలో నన్నెందుకు లాగావు? రోహిణి ఛా అనంటది. ప్రభావతి, ఒరేయ్ కావాలంటే ఆ బిల్లు చూడరా, అది ఖచ్చితంగా బయట నుండే తెచ్చింది, నా ప్రాణం తీయాలనే తెచ్చింది అని అంటా ఉంటే బాలు, ఇలా ఇవ్వు నానా అని తీసుకొని చూస్తాడు. నవ్వి బాలు, తమరికి మెదడనే పదార్థమే లేదనుకుంటాను, కళ్ళనేవి కనబడేవి, ఇప్పుడు అవి కూడా లేవని తెలిసింది. సత్యం, ఒరే ఏమైందిరా అని అంటా ఉంటే ప్రభావతి, ఒరే ఏంట్రా వాగుతున్నావు అని అంటది. బాలు, ఈ బిల్లు మీద డేట్ చూడు నాన్న అని సత్యానికిస్తే సత్యం చూస్తాడు. అవును, ఇది డిసెంబర్ 31వ తేదీది అనగానే బాలు, అది ఆ రోజు నేను రాజేష్ గాడు బిర్యానీ తెచ్చుకొని తిన్నాం. ఆ బిల్లు కార్లో ఉంది, క్యారేజ్ ఉన్న బ్యాగ్లో పడుంటది. ఏమమ్మా త్రేంపావతి, ఆ డేటు కూడా మా ఆవిడే మార్చిందంటావా? సత్యం ఓహో అని అంటా ఉంటాడు. మీనా, మీకు మా పుట్టినిల్లు అంత చులకనైపోయిందా అత్తయ్య? మాట్లాడితే నన్ను మా పుట్టింటిని ఆడిపోసుకుంటూనే ఉంటారా? ఇక మారరా? నేను చేసిన బిర్యానీ తిన్న అందరూ బాగానే ఉన్నారు, మరి దానికేమంటారు? మీరెక్కడో అద్దమైన గడ్డి తినుంటారు, అది గుర్తు చేసుకోండి అని అంటా ఉంటే సత్యానికి ఫోన్ వస్తది. అది విని ప్రభావతి, ఆ అదిగో మనవాళ్లే ఇది తిని ఎవరో ఒకళ్ళు హాస్పిటల్లో చేరుంటారు అని అంటా ఉంటది. సత్యం ఫోన్ చూసి, కాదు రంగా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. స్పీకర్ పెట్టి, ఏరా రంగా అనగానే, ఏరా చెల్లెమ్మ ఎలా ఉంది అని రంగా అడుగుతాడు. దున్నా అని ఆపేసి, బానే ఉంది అని అంటాడు. రంగా, కాదురా చెల్లెమ్మకెలా ఉంది అనగానే సత్యం, ఏదో అయింది, తిన్నది అరక్క వాగుతుంది అనగానే రంగా, దానికి కారణం కామాక్షియేరా, అరటిపండు లంబా లంబా అని అదేదో సినిమాలో చూసి పచ్చ కర్పూరానికి బదులు హారతి కర్పూరం వేసిందంట. అందరూ షాక్ అయితారు. సత్యం, ఓ అదా సంగతి, అది నువ్వు తిన్నావా అనగానే రంగా, అవునరా చెల్లెమ్మ కూడా తిందిరా, ఎలా ఉంది ఇప్పుడు చెల్లెమ్మ అని అంటా ఉంటే సత్యం, మీరెలా ఉన్నారు అని అడుగుతాడు. ఇప్పుడే స్టమక్ క్లీన్ చేసి సెలైన్లు పెట్టారా, హాస్పిటల్లో ఉన్నాంరా అని అంటాడు. రోహిణి అక్కడి నుండి మెల్లిగా వెళ్ళిపోతా ఉంటే మీనా, రోహిణి నువ్వెక్కడికి జారుకుంటున్నావు? ఇంతసేపు నా గురించి ఏదో అన్నావు అనగానే బాలు, ఏమనింది? ఏ మాటలుగా ఉందా అందరికీ? ఎక్కడో విషాహారం తిని నా భార్య మీద నింద మోపుతారా? కడుపుకి అన్నం తింటున్నారా అని అంటా ఉంటే సత్యం, కామాక్షి వండింది తింటున్నారా అని అంటాడు. మీనా, అత్తయ్య ఇప్పుడేమంటారు అనగానే బాలు, బేవమంటుంది. ఏళ్ళు రాగానే సరిపోదు అని అంటా ఉంటే ప్రభావతి, అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అనుభవించు అని సత్యం అంటాడు. ప్రభావతి, హారతి కర్పూరం వేసి చేసిందంట అనగానే బాలు, ఒక అగ్గిపుల్ల గీసి మింగు, లోపల వెలిగి ఆరిపోతుంది అని అంటాడు. నువ్వు ఆగరా అని ప్రభావతి కొడతా ఉంటే, నువ్వు పద, ఆవిడ తిప్పలో ఆవిడ పడుతుంది అని మీనాన్ని తీసుకుని బాలు వెళ్ళిపోతాడు. రోహిణి వెళ్ళిపోతది. సత్యమేమో తీసుకో అని బిల్లిచ్చి వెళ్ళిపోతాడు. ప్రభావతి బేవమనుకుంటూ, అమ్మో నేనైనా పోతాను హాస్పిటల్‌కి అని అనుకుంటూ ఉంటది. ఇక నైట్ మనోజ్ పడుకొనుంటే ఆ లెటర్‌లో రాసినయన్నీ గుర్తొస్తా ఉంటాయి. మీ అమ్మకి గుండెపోటొస్తుంది, నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు, అది గుర్తుకు తెచ్చుకుంటూ ఊరేసుకుంటున్నట్టు ఫీల్ అయిపోతూ సడన్‌గా లేస్తాడు నిద్ర నుండి. ఇది కలా అనుకొని కొన్ని వాటర్ తాగి ఆ పిల్లో కింద ఉన్న లెటర్‌ని తీసి చదివి మళ్ళీ, ఇది రోహిణితో చెప్పనా? లైట్‌గా తీసుకుంటుందేమోలే అనుకుంటూ ఫోన్ తీసుకొని బయటికెళ్ళి ప్రభావతికి ఫోన్ చేస్తాడు. ఫోన్ మోగుతుంటే సత్యం, ఏ ఇప్పుడేంటి అలారం ఆపు అని అంటాడు. ప్రభావతి ఫోన్ తీసుకొని చూస్తది. మెల్లిగా లేచి పక్కనొచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తది. ఏంట్రా ఇప్పుడు చేశావు అనగానే మనోజ్, ఒక విభ్రాంతికి గురి చేసే విషయం అమ్మా. ప్రభావతి, ఏం వాంతికి వాంతులైతున్నాయా? ఏం తిని చచ్చావురా? ఇంతకీ నీకా రోహిణికా అనగానే మనోజ్,
అది కాదమ్మా. వాంతి, క్రాంతి, దిగ్భ్రాంతి. ఒకసారి నువ్వు పైకి రా అనగానే ప్రభావతి పైకా అని పైకి చూస్తూ నువ్వెప్పుడు చచ్చావు అని అడుగుతది. వెంటనే మనోజ్ పైనే చచ్చాను. చచ్చి పైకి పోలేదు. రా అమ్మా అనగానే ప్రభావతి ఈ రాత్రి వేళ ఏం పుట్టింది అని అడుగుతది. వస్తున్నా ఉండు అని అంటది. పైన మనోజ్ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతా ఉంటాడు. ప్రభావతి వస్తది. ఏమైంది అని అడుగుతది. ఆ రోజు ఒక లెటర్ వచ్చిందని నీతో చెప్పాను కదమ్మా అనగానే ప్రభావతి అప్పటినుంచే గదా రోజుకొక రంగు చొక్కా వేసుకొని వెర్రివాళ్లా తిరుగుతున్నావు అని అంటా ఉంటే మనోజ్ ఈ రోజు కూడా అతనే ఒక లెటర్ ఇచ్చి వెళ్ళాడు. మళ్ళీ లెటరా అని అడుగుతది. అవునమ్మా అని అంటాడు. ప్రభావతి ఏ దేశంలో అయినా పోస్ట్ మ్యాన్ వచ్చి లెటర్ ఇచ్చిపోతాడు. నీకేంట్రా ఎవడు పడితే వాడు లెటర్ ఇచ్చిపోతున్నాడు. ముందు నువ్వు ఈ లెటర్ చదువమ్మా అని ఇస్తాడు. ప్రభావతి చదువుతుంది. మీ అమ్మకి గుండెపోటు వచ్చేలా చేస్తాను అనగానే షాకయ్య అలా నిలబడిపోతుంది. లెటర్ కింద పడిపోతుంది. షాకయ్య అలా నిలబడిపోయి ఉంటది. మనోజ్ చూస్తూ ఫస్ట్ బాల్కే వికెట్ పడిపోయినట్టు ఫస్ట్ లైన్కే ఇలా బిగుసుకుపోయావేంటమ్మా అమ్మా అని గట్టిగా అంటాడు. ప్రభావతి ఉలిక్కిపడి రేయ్ నాకు గుండెపోటేంట్రా వెదవా అని కొడతా ఉంటది. అబ్బా ఏంటమ్మా నీకు గుండెపోటు మాత్రమే. అందరిలోకి బ్రతికిపోయేది నువ్వు మాత్రమే. నాన్న ఎందుకు హంతకుడవుతాడు? నీకు గుండెపోటు వస్తుంది. హాస్పిటల్లో చేర్పించడానికి ఎవరైనా ఖాళీగా ఉంటే నువ్వు బ్రతికిపోతావు. తరువాత ఆ దొంగ రోహిణిని మేడ మీద నుండి గెంటేస్తాడు. రోహిణి చచ్చిపోతుంది. బాలుగాడు నన్నెన్ని తిట్టినా కోపం వస్తే మాత్రం దొంగని చంపకుండా ఉండడు, చంపేస్తాడు. అప్పుడు నానావాడు జైలుకెళ్తారు. ఇన్ని జరిగిన తర్వాత ఆ బాధలో నేను ఉరేసుకొని చచ్చిపోతానమ్మా చచ్చిపోతాను అనగానే ప్రభావతి వరే అని వంగ పెట్టి కొడతనే ఉంటది. చంపేయాలి నిన్ను చంపేయాలని కొడతా ఉంటే మనోజ్ అమ్మ ఆగు ఆగు అని అంటా ఉంటాడు. మొత్తం కుటుంబాన్నే తుడిచిపెట్టేశావు. నీ భయం తగలయ్యా. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించావురా. ఇంతమంది ఇలా అయ్యారని తెలిసాక నా గుండె ఇంకేం పనిచేస్తుందిరా. నేను కూడా పోతాను. పోతూ పోతూ నన్ను వదిలేసావేంట్రా అనగానే మనోజ్ నీ గుండె గట్టిది కదమ్మా, నువ్వు మాత్రం బ్రతికిపోతావు అని అంటా ఉంటే ప్రభావతి గుండు పగులిద్ది. అర్ధరాత్రి ఈ చావు గోలేంట్రా. నీకు లెటర్ ఇచ్చిన వాడిని వెతికావా? వెతికానమ్మా, దొరికాడు. వాడక దొంగని తెలిసింది. ఒకవేళ వాడు నన్ను వెతుక్కుంటూ వస్తే అనగానే మేడమేకి ఎవరో వస్తున్న సౌండ్ వస్తుంది. వీళ్ళిద్దరూ కంగారుపడి షాక్ అయిపోయి అదిగో వచ్చినట్టున్నాడు, అయితే నేను ఊరేసుకోవడం ఖాయమా అనగానే ప్రభావతి అంటే నేను చచ్చినా పర్లేదా నిన్ను అని పక్కనే ఉన్న ఇటుక తీసుకుంటది. తీసుకొని కొట్టబోతుంది. నిన్ను నేనే చంపేస్తా అని అంటా ఉంటే వద్దమ్మా కొట్టకమ్మా, ఎలాగో ఊరేసుకుంటున్నాను కదా అని అంటా ఉంటే ప్రభావతి నీ మొహం, ఆ ఇచ్చినోడొస్తే కొట్టి చంపు అని ఇటుక ఇవ్వబోతుంటే మనోజ్ ఆ చచ్చినోడిని చూస్తే నాకు చచ్చేంత భయం. ఎలాగమ్మా అని అంటా ఉంటే ప్రభావతి రేయ్ రా అని చెప్పి గోడ వెనకాలే ఇద్దరు ఇటుక పట్టుకొని ఉంటారు, దాక్కొని ఉంటారు వస్తే కొడదామని. రోహిణి వస్తుంది. రోహిణిని కొట్టడానికి ఇటుక తీసుకొని ప్రభావతి ఏ అని మీదకి వెళ్ళబోతుంది. మనోజ్ ఏమో దాక్కుంటాడు పోయి. రోహిణి గట్టిగా అత్తయ్య నేను అనగానే మనోజ్ చూసి రోహిణి నువ్వా అని వస్తాడు. ప్రభావతి ఆగిపోతుంది. రోహిణి ఏంటిది, ఎవరిని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు? దొంగని అని మనోజ్ అంటాడు. దొంగొచ్చాడా? వస్తాడు అని మనోజ్ అంటాడు. వస్తానని ఫోన్ చేశాడా? లెటర్ రాశాడు రోహిణి. ఫైనల్ గా నేను ఊరేసుకుంటానంట అనగానే రోహిణి చి ఆపు, ఆ లెటర్ ఏది? మనోజ్ జేబులో నుండి తీసిస్తాడు. రోహిణి లెటర్ చదువుతూ ముందు ఆ ఇటుక పడేయండి అని ప్రభావతితో అంటే పడేస్తుంది. అది వెళ్ళి మనోజ్ కాలు మీద పడుతుంది. అబ్బో అమ్మో అని అంటా ఉంటాడు. షా ఆగు అని చెప్పి రోహిణి లెటర్ చదువుతుంది. దీనికా నువ్వు భయపడేది అనగానే ప్రభావతి అంటే నీకేం భయం వేయడం లేదా అని అడుగుతుంది. అప్పుడు రోహిణి ఎవరో మనోజ్ని ఆట పట్టిస్తున్నారు, అయినా లెటర్ ఇచ్చేటప్పుడే వాడిని పట్టుకోవచ్చు కదా అని అంటా ఉంటే మనోజ్ పట్టుకున్నాను రోహిణి, పట్టుకుంటేనే తెలిసింది వాడొక దొంగంట. నేను షాప్కి వెళ్ళినట్టు, నువ్వు పార్లర్కి వెళ్ళినట్టు, బాలుగాడు ట్రిప్కి వెళ్ళినట్టు వీడు అప్పుడప్పుడు జైలుకి వెళ్తూ ఉంటాడంట. జైల్కా అని రోహిణి అంటది. అవును రోహిణి అనగానే రోహిణి తనలో తాను అంటే ఇది దినేష్ గాడి పనా, వాడేగా జైలుకి వెళ్ళింది అని అనుకుంటూ ఉంటది. ప్రభావతి పోనీ పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇద్దామా అని అంటా ఉంటే రోహిణి అవసరం లేదత్తయ్య, ఎవరో డబ్బుల కోసం ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ అని మనందరినీ స్టేషన్కి పిలుస్తారు, మన ఇంటికి వస్తూ ఉంటారు.
బాగోదు అనగానే మనోజ్, పోనీ మనం షోరూమ్ దగ్గర ఎవరినైనా సెక్యూరిటీగా పెడదామా? వెంటనే ప్రభావతి, ఆ అవును, అలాంటి వాళ్ళుంటే ఎవ్వరూ రారు అనగానే మనోజ్, డబ్బులు దండగేమో అమ్మా, ఎంట్రన్స్ లో నువ్వు కూర్చో అమ్మా, ఎవరూ రారు అని అంటా ఉంటే రోహిణి, అత్తయ్య అందరిని అనుమానిస్తే కస్టమర్లు కూడా రారు, ఒక సెక్యూరిటీని పెడదాం, పదండి పడుకుందాం, పదండి అనగానే ప్రభావతి, రా అని అంటది. ముగ్గురు కలిసి వెళ్తారు. ఇటు బాలు నిద్రలో ఉలిక్కిపడి లేస్తాడు. మీనా లేచి, ఏమైందండి, పీడకలా అని వాటర్ ఇచ్చి తాగండి అంటది. బాలు వాటర్ తాగుతాడు. మీరే ఉలిక్కిపడ్డారు అంటే అదేదో భయంకరమైన కలే, ఏంటా కల అని అడుగుతది. బాలు, నీకు నాకు ఏదో గొడవైందంట అనగానే మీనా, "హ్మ్, అంతేనా, నీకు నాకు గొడవలు రావడం కామనే కదా, అయినా ఎప్పుడైనా గొడవలు వచ్చేయి మీ వల్లే కదా అనగానే బాలు, అంటే నీ తప్పేముండదా, నేనే కావాలని గొడవ పడతానా అని అంటాడు. అప్పుడు మీనా, నేనెప్పుడూ తప్పు చేయను అని అంటా ఉంటే, అంటే తప్పంతా నా వల్లే జరుగుతుందా, నేను ఊరికే తిని కూర్చోలేక నీతో గొడవలు పెట్టుకుంటున్నానా అని అంటా ఉంటే మీనా, మీరు పెట్టుకోకపోతే తగాదాలు ఎందుకు వస్తాయి అని అడుగుతుంది. వెంటనే బాలు, నేనేదైనా ఎందుకంటాను, నువ్వేదో ఒకటి చేస్తేనే కదా అనగానే మీనా, నేను నా తమ్ముడు పుట్టినరోజుకెళ్ళినా మీకు కోపం వస్తుంది, అందులో కూడా తప్పు వెతికి తాగొచ్చి గొడవ పడతారు అని అంటది. బాలు, ఓహో, అదింకా కడుపులోనే పెట్టుకున్నావా, నీ కడుపులో ఇంతుందా అనగానే మీనా, ఆగండి, ఆ పీడకలేదో నిజమయ్యేలా ఉంది, మనమిద్దరం ఇప్పుడే గొడవ మొదలు పెట్టాం, ఇప్పుడు ఆపకపోతే ఇంకా పెద్దదయ్యేలా ఉంది అనగానే బాలు, అవును నిజమే కదా అని అంటాడు. చూశారా, భార్యాభర్తలు ఒకరేమైనా అంటే రెండో వాళ్ళు ఏమీ అనకుండా ఉంటే తగాదాలు ఎందుకు వస్తాయండి అనగానే బాలు, ఏమో, మనం కలలో ఇంత మర్యాదగా తిట్టుకోలేదు, చాలా పెద్ద గొడవే పెట్టుకున్నాం అని అంటా ఉంటే మీనా, నాకు అందులో మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారా అని అడుగుతుంది. ఎందుకలా అడిగావు అని బాలు అంటాడు. మీరు మామూలుగానే మాట్లాడే అవకాశం ఎవ్వరికీ ఇవ్వరు కదండి, కలలో ఇక ఆపే దిక్కు కూడా ఉండదు అనగానే బాలు, నువ్వాగు, అవును, ఎందుకు ఈ కల వచ్చింది అని అంటాడు. అప్పుడు మీనా, ఎప్పటి నుండి ఇలాంటి కళలు వస్తున్నాయి అని అడుగుతుంది. చిన్నప్పుడు ఎక్కువ వచ్చాయి మీనా, ఈ మధ్య రావడం లేదు, ఇవాళే వచ్చింది, మా బామ్ముంటే బాగుండేది అని అంటా ఉంటే మీనా, ఎందుకు అని అడుగుతుంది. దిష్టి తీసేది కదా అని బాలు అంటా ఉంటే, నాకు కూడా దిష్టి తీయడం వచ్చండి అని వెళ్ళి చేతిలో ఏవో పట్టుకొని వచ్చి బాలుకి దిష్టి తీస్తుంది. తూతూ అనండి అంటే తూతూ అంటాడు. వెళ్ళి పడేసి వస్తుంది. ఇక పడుకోండి అనగానే బాలు పడుకుంటాడు. పడుకొని మీనా మీద కాలేస్తాడు. ఏమండి, ఏంటిది అనగానే కాలు అని అంటాడు. చెయ్యి కూడా వేస్తాడు. ఇదేంటి అని అడుగుతుంది. చెయ్యి అనగానే మీనా, మనం హాల్లో ఉన్నాం అని అంటది. బాలు, పక్క మీద ఉన్నాం, పక్క పక్కనే ఉన్నాం, నాకు ఇలా పడుకుంటేనే పీడకలు రావు అనగానే మీనా, నా కాలు తిమ్మిరెక్కి ఉదయాన్నే నడవడానికి రాదు, మంచిది పడుకో అని అటు తిరిగి పడుకుంటాడు బాలు. మీనా నవ్వి బాలు మీద చేయేస్తే అని తీసేస్తాడు. బాలుని గిల్లుతా నవ్వుతా ఉంటది. బాలు ఏమో అని చెప్పి తిరిగి పడుకుంటాడు. ఉదయాన్నే రోహిణి ఇంకా విద్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. విద్య ఫోన్లో మాట్లాడుతూ, ఇంకా ఎక్కడయ్యా స్వామి, మాకు కావాల్సింది కాకినాడలో కాదు రాజమండ్రిలో అని అంటా ఉంటే రోహిణి టూలెట్ బోర్డు చూసి, ఏ అదిగో కనిపించింది, ఇదేనేమోనే అనగానే విద్య, కనిపించిందిలే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇద్దరు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి, టూలెట్ బోర్డు ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళి, ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. అప్పుడు ఆ యజమాని వచ్చి, తలుపు తీసిన ఇంట్లో ఎవరూ ఉండకుండా కుక్కలు పందులు ఉంటాయా, ఏం కావాలి అనగానే విద్య, అద్దెకు ఇల్లు కావాలి, ఉంది కదా అని అంటా ఉంటే ఆ ఓనర్, అద్దెకిచ్చే ఇల్లు లేనప్పుడు బయట టూలెట్ బోర్డు ఎందుకు పెడతాను, నేనేమన్నా వెర్రివాణ్ణా అని అంటాడు. రోహిణి, ఇల్లు చూడొచ్చా అని అడుగుతుంది. అప్పుడు ఆ ఓనర్, ఇల్లు చూపించకుండా పెట్టెలో పెట్టి దాచుకుంటానా, ఎవరుంటారు, ఎవరెవరుంటారు, ఎంతమంది ఉంటారు, ఎన్ని రోజులుంటారు అనగానే రోహిణి, నేను మా అమ్మ మా బావు, ఆ ఓనర్, ఇద్దరికి మొగదిక్కు లేదా అని అడుగుతాడు. అప్పుడు రోహిణి, మా నాన్న లేరు, నాకు మా ఆయన ఉన్నారు అని అంటా ఉంటే ఆ ఓనర్, మరి మీ ఆయన ఎక్కడున్నాడు, ఇంకో సెటప్ ఏమైనా పెట్టుకున్నాడా, కాదు అని విద్య అంటా ఉంటే, నువ్వు ఆగవే అని చెప్పి రోహిణి, ఆయన దుబాయ్లో ఉంటారు అని అంటది. అప్పుడు ఆ ఓనర్, ఏ దుబాయ్లో ఏముంది దుబ్బా, ఇక్కడ పెళ్ళాన్ని వదిలేసి అక్కడేం పీకుతున్నాడు అనగానే రోహిణి, ఓ షోరూంలో పనిచేస్తున్నారు అని అంటది. ఆ ఓనర్, సంతోషం,
నేను మా రూమ్ ఇవ్వను అనగానే విద్య అదేంటి ఎందుకు అని అడుగుతది. అప్పుడు ఆ ఓనర్ మొగుడు దుబాయ్‌లో ఉన్నాడని పెళ్ళామొచ్చి ఇంతకు ముందు మా ఇంట్లో దిగింది. వారం తిరగకుండానే ఆ మొగుడొచ్చి మొహం పచ్చడి చేశాడు. ఆ తర్వాత పోలీసులొచ్చి వాడిని పచ్చడి చేశారు. ఆ తర్వాత కాలనీ వాళ్ళందరూ వచ్చి నన్ను పచ్చడి చేశారు అని అంటా ఉంటే విద్య వీళ్ళాయనేం పచ్చడి చెయ్యడు అని అంటది. రోహిణి మమ్మల్ని చూస్తే అబద్ధం చెప్పేవాళ్ళలా కనిపిస్తున్నామా అని అడుగుతది. అప్పుడు ఓనర్ ఏ మీరు నిజమే చెప్తారని సర్టిఫికేట్ ప్రూఫ్‌లేమైనా ఉన్నాయా? అవును ఇంతకీ మీ అమ్మేం చేస్తుంది? వంట చేస్తుంది అని రోహిణి అంటది. మీ అబ్బాయి ఏం చేస్తాడు? అని అడుగుతాడు. విద్య తింటాడు అని అంటది. రోహిణి విద్యతో అలా అనొద్దు అన్నట్టు సైగ చేసి స్కూల్‌కెళ్తాడు. థర్డ్ క్లాస్ చదువుతున్నాడు. అనగానే ఆ ఓనర్ థర్డ్ క్లాస్ చదివేవాడు బడికి పోకుండా గుడికి పోతాడా? అని అంటా ఉంటే రోహిణి పక్కనే ఉన్న స్కూల్‌లో జాయిన్ చేయాలి అనుకుంటున్నాం. అందుకని ఈ ఏరియాలోనే ఇల్లు వెతుకుతున్నాం అని అంటది. ఆ ఓనర్ నాకు అబద్ధం చెప్పేవాళ్ళు నచ్చరు. అనగానే విద్య మా ఫ్రెండ్ జీవితంలో ఇప్పటిదాకా ఒక్క అబద్ధం గూడా చెప్పలేదు అని అంటా ఉంటే ఆ ఓనర్ మోసం చేసేవాళ్ళంటే నాకు మంట అని అంటాడు. వెంటనే విద్య మోసమా? పాపం దీనికి మోసం అంటే అర్థం కూడా తెలియదు అని అంటా ఉంటే రోహిణి ఆ! ఇల్లు మేము చూడొచ్చా అని అడుగుతది. అప్పుడు ఆ ఓనర్ మీరు కాకపోతే ఇంకెవరొచ్చి చూస్తారు? ఎమ్మెల్యేలు, వార్డ్ మెంబర్‌లు వచ్చి చూస్తారా? వెళ్లి చూడండి. హ్మ్. అనగానే రోహిణి ఇంకా విద్య వెళ్లి చూస్తారు. ఓనర్ లోపలికొచ్చి ఇదేనమ్మా మీరు చూడాల్సిన ఇల్లు. మీరు ఉండాల్సిన ఇల్లు. విద్య మెల్లగా రోహిణితో ఇల్లు బాగానే ఉంది కానీ ఓనరే వానరుల్లా ఉన్నాడు. వినబడింది అని ఆ ఓనర్ అంటాడు. నేను ఇలా ఉండకపోతే మా ఆవిడ ఎప్పుడో నన్ను చవటం చేసి ఆడిచ్చేది. నేనింతే నా నోరంతే అని అంటా ఉంటే విద్య ఈయనను చూస్తే మీ అత్త చాలా మంచిదని అనిపిస్తుంది అని అంటా ఉంటది. ఆ ఓనర్ ఈ పిల్లెవరు అని అడుగుతాడు. రోహిణి నా ఫ్రెండ్ అనగానే ఇంకా పెళ్లి పెటాకులు కాలేదా? రోహిణి ఒక నవ్వు నవ్వి రెంటెంత అని అడుగుతది. ఆ ఓనర్ 20,000 అని అంటాడు. 20,000 సిటీలోనే అంత లేదు అని విద్య అంటా ఉంటే ఆ ఓనర్ వెళ్ళి సిటీలోనే అద్దెకు తీసుకొని రోజు స్కూల్‌కి నడిచి రండి అనగానే రోహిణి ఆ! నాకోకే అండి అని అంటది. అప్పుడు ఆ ఓనర్ అడ్వాన్సు 1,00,000 1,00,000 అని విద్య అంటది. ఏంటి ప్రతిదానికి షాక్ అయితున్నారు? ఎప్పుడూ ఇల్లు అద్దెకు తీసుకొని మొహాలా మీవి? అనగానే రోహిణి సరే ఇస్తాను అని అంటది. ఎప్పుడు అని ఆ ఓనర్ అడుగుతాడు. 2 రోజుల్లో అండి అని రోహిణి అంటా ఉంటే ఆ ఓనర్ 2 రోజుల దాకా మీకోసం మూసుకొని కూర్చోమంటావా? ఎవరైనా వస్తే ఇచ్చేస్తాను అనగానే రోహిణి కొన్ని డబ్బులు తీసి అతనికిస్తది. ఇవి టోకెన్ అడ్వాన్స్‌గా ఉంచండి అని అంటా ఉంటే ఓనర్ మూడో రోజొస్తే టోకెన్ అడ్వాన్స్ ఇవ్వను అని అంటాడు. అప్పుడు రోహిణి లేదు 1,00,000తోనే వస్తాను. వస్తాను సార్ అని చెప్పి ఎళ్తారు. బయటికి వెళ్ళాక విద్య వీడేంటే ఇంత తిక్కలోడిలా ఉన్నాడు అని అంటా ఉంటే రోహిణి కొంతమంది మాట తీరే అంత అని అంటది. విద్య మీ అత్త జుట్టులో నుంచి ఊడిపడ్డట్టు ఉన్నాడు. సరే రూ. 1,00,000 ఎలా తెస్తావు? అనగానే రోహిణి అదే అర్థం కావడం లేదు. కానీ ఇవ్వాల్సిందే గదా! అని అంటా ఉంటే విద్య మనోజ్‌ని అడుగుతావా? అని అంటది. అడగాల్సిందే అని అంటా ఉంటే విద్య ఆ పిసినారోడు ఇస్తాడా? అని అంటది. నేనేదో ఒకటి చేస్తానులే పద అని రోహిణి అంటది. ఇద్దరెళ్తారు. ఇటు బాలు వాళ్ళ అడ్డాకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఏంట్రా అందరిక్కడే ఉన్నారు. ట్రిప్పులకి పోలేదా? అని అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ నువ్వొచ్చి స్టార్ట్ చేస్తేనే గాని కదలమంటున్నాయిరా కార్లు అని అంటాడు. అప్పుడు బాలు ఏంటి వెటకారమా? అనగానే ఇంకో ఫ్రెండ్ ట్రిప్పొస్తే ఇక్కడెందుకుంటాం? అని అంటా ఉంటే బాలు ఆ ముక్క ఎడవండి. అవును వీడికేమైంది? ఇలా పడుకున్నాడు అని రాజేష్‌ని చూసి అడుగుతాడు. వాళ్ళ ఫ్రెండ్ పీకల దాకా తాగితే అలాగే పడుకుంటారు మరి. అనగానే బాలు పీకల దాకా తాగాడా? అని అడుగుతాడు. నువ్వు మరీ అంత విచిత్రంగా అడక్కు. అలా తాగడం వాడికేమైనా కొత్తా? అని అంటా ఉంటే బాలు లేదురా ఈ మధ్య మందుకి దూరంగా ఉంటున్నాం కదా! పైగా నేను లేకుండా వీడు మందు ముట్టుకునే అవకాశం గూడా లేదు. ఎందుకు తాగుంటాడు? అనగానే వాళ్ళ ఫ్రెండ్ లేపి నువ్వే తెలుసుకో అని అంటాడు. బాలు రాజేష్ దగ్గర కూర్చొని ఒరేయ్ రాజేష్! రేయ్! రేయ్! లేరా అని అంటా ఉంటే ఆ రాజేష్ ఈ బ్రతుకులు మారవురా. పేదోడిగా పుట్టి పేదోడుగానే చావాలి అని అంటా ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. తర్వాయి భాగంలో బాలు మీనాతో రాజేష్ గాడు వాళ్ళ అమ్మా నాన్నకి షష్టి పూర్తి చేయాలనుకుంటున్నాడు.
కావాల్సిన ఏర్పాట్లు చేసుకోమన్నాను. నేను డబ్బులు సర్దుతా అన్నాను. అనగానే మీనా, మీ దగ్గర ఎక్కడివి అని అడుగుతది. అప్పుడు బాలు, మనం రూమ్ కట్టాలని దాచుకున్నాం కదా! దాని సంగతి తర్వాత చూసుకుందాం అని అంటా ఉంటే మీనా, మనం రూమ్ కట్టించడం ముఖ్యమా? అందరికి బిర్యానీ పెట్టించడం ముఖ్యమా? ప్రభావతి ఇదంతా విని నవ్వుతా ఉంటది. బాలు, నాకు కోపం తెప్పించుకో అని అంటా ఉంటే మీనా, వెళ్ళి కుదరదని చెప్పండి అని అంటది. తర్వాత ప్రభావతి నవ్వుతూ బాలుతో, పెళ్ళాం దగ్గరికి వెళ్ళేసరికి చవట దద్దమ్మలా మియావ్ అంటావేంట్రా? నీ డబ్బులే నీకివ్వడానికి ఇలా మాట్లాడుతుంది. ఇలాగే వదిలేస్తే నీ నెత్తి మీద అది డాన్స్ స్కూల్ పెట్టి తైతక్కలాడడం మొదలు పెడుతుంది అని అంటా ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి కదా ఫ్రెండ్స్.